2022లో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ సీక్వెన్స్ చెప్పిన, 2023లో కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ సీక్వెన్స్ చెప్పిన. నేను చెప్పినట్టు కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, టీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది, బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది. అండ్ ఇప్పుడు మాట్లాడుకుంటే ఎక్కువ రోజులు రేవంత్ రెడ్డి గారు పదవిలో ఉండరు అని చెప్పి వింటూ ఉన్నాం కొందరి దగ్గర. నేనే చెప్పిన రేవంత్ రెడ్డికి నేను పదవి గండం అని చెప్పిన. పదవిలో ఉండరు అంటే కాంగ్రెస్ ఉండదన్నా రేవంత్ రెడ్డి గారు ఉండరు. కాంగ్రెస్ పార్టీ 100% ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు పరిపాలిస్తుంది, దాంట్లో అనుమానం లేదు. బట్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి పదవీ గండం ఉంది, జాగ్రత్త పడాల్సి వస్తుంది. శత్రువుల కోసం ఖచ్చితంగా ఆయన బగాలమ్మకి పూజలు చేయించుకోవాలి, లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన మోసపోయే అవకాశం ఉంది. మోసం చేసి లేదా ఆయన ఏదో ట్రాప్ చేసి పదవి నుండి దించేసే అవకాశం కనిపిస్తుంది. ఓకే, పదవి గండం కనిపిస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గండం కనిపిస్తూ ఉంది. ఓకే అండి, ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? ఏం లేదు, ఆయన అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ వెరీ నార్మల్. కేసీఆర్ గారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అండ్ కేసీఆర్ కుటుంబానికి న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక 8 మంది వరకు రాజకీయ నాయకులకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి. అట్లనే బ్యూరోక్రాట్లు అంటే ఐఏఎస్లు కానీ, పర్సనల్ సెక్రటరీస్ కానీ, ఓఎస్డీలు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళల్లో సుమారు 10 మంది వరకు కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే పదుల సంఖ్యలో రాజకీయ నాయకులు, పదుల సంఖ్యలో బ్యూరోక్రాట్లు, పదుల సంఖ్యలో బిజినెస్ మ్యాన్స్ అంటే వ్యాపారం చేసేవాళ్ళు, పదుల సంఖ్యలో వీళ్ళు జైలు పాలయ్యే అవకాశం ఉంది, లేదా సమస్యల బారిన పడే అవకాశం ఉంది న్యాయపరంగా. నేను చెప్పే పాయింట్. ఓకే, అండ్ బీజేపీ గురించి మాట్లాడుకుంటే అండి, బీజేపీ గురించి తెలంగాణలో చెప్పుకునేది ఏం లేదు, పెద్ద గొప్పగా ఏముండదు. బీజేపీ యాజ్ ఇట్ ఈస్గా రేపు తెలంగాణలో ఫస్ట్ పొజిషన్లో ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ ఉంటుంది అండ్ సెకండ్ పొజిషన్లో బీజేపీ అండ్ టీఆర్ఎస్ కొట్టుకుంటాయి. ఏది నేను మాట్లాడేది ఎంపీ ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ పొజిషన్లో మాత్రం కాంగ్రెస్ ఉంటుంది, హైయెస్ట్ సీట్స్ కాంగ్రెస్కే వస్తాయి తెలంగాణలో. ఎంపీ ఎలక్షన్లు నేను మాట్లాడేది. ఇప్పుడంతలా కొత్తగా వచ్చే మార్పులు ఏం లేవు కాబట్టి. అండ్ రేపు ఏప్రిల్ 25 గురువు మారుతూ ఉన్నాడు. సో గురువు మారిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చాలామంది జంపింగ్ జిపాంగ్లు వేరే పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఏప్రిల్ తర్వాత. ఎస్, ఓకే.